ఓకే వాళ్ళు ఇప్పుడు అఘోరి గురించి మీరు చాలా హాట్ కామెంట్స్ చేశారు. ఆ అఘోరి కూడా మెమిక్రీ కూడా చేశారు మీరు. సో అఘోరి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఆ వశీకరణ నిజమంటావా? అఘోరి అయితే కాళ్ళ తిరుగుతుందా, అఘోరి అయితే డ్రైవింగ్ చేస్తుందా అన్నావు. సో మీరు ఏం చెప్పాలనుకుంటారు అఘోరి గురించి? దిస్ ఈజ్ అఘోరి. ఓకే, తన అఘోరు అంటే నిజంగా చెప్పాలంటే సన్యాస్ లో మారినప్పుడు తన అఘోరు అంటే ఎక్కడ ఉండాలి, అఘోరులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండాలి. ఇప్పుడు మొన్న కుంభమేళ 9 రోజులు మీకు తెలియదు, కుంభమేళ మొత్తం పూజలని ఎక్కడెక్కడ చూడని అఘోరులు వచ్చారు. వెళ్ళలేదు, టీవీలో చూసా. కొన్ని కోట్ల మంది అఘోరులు వచ్చారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి తిరుగుతున్నారా? మీరే నాయన చెప్పండి. హైదరాబాద్ కు తిరుగుతున్నారా? టెంపుల్ లో పోయి పూజలు చేస్తున్నారా? ఐఫోన్లు కాలులో తిరుగుతున్నారా? ఎక్కడికైనా వీడియో పెడుతున్నారా? ఐఫోన్ మెయింటైన్ చేస్తారా? కార్ నడిపిస్తారా? బట్టలు లేకుండా అఘోరులు దిగుతారా? మీరే చెప్పండి. ఇప్పుడు నేను పూజలో ఇప్పుడు నేను మాలేసాను దేవుంది, నా పూజలో నా భక్తిలో ఉన్నా, నేను మాలేసాను, నేను దేవుని అని చెప్పి రోడ్డు పోటీ తిరుగుతామా? లేక మన మనసులో ఉంటుందా? తను చేసే పనులు మీకు అఘోరులు కత్తులు పట్టుకుంటారా? అఘోరులు లంజగొడుక గింజగొడుక అని అంటారు. రోడ్ల మంది కట్టెలు తీసుకుని మీనికి లేస్తారా? ఏమా గోరమ్మా? గోరి అనేది ఏంటి? నేను శవాన్ని తింటా అంటది, శవాన్ని తింటదా? ఆమె బిర్యానీ ముక్కలు తినే రకం. చూసినాం కదా, పూరీలు చేసుకుంటా, ఆయన టాకింగ్ చపాతి పూరీలు, ఈ కుకింగ్ ఈ ఫ్యూర్ అన్నది గమనించారా? యూట్యూబ్ లో వచ్చింది. కుక్క పిల్లని అఘోరులు కుక్క పిల్లని పట్టుకుని తిరుగుతారా? ఒక మాట, కుక్కలో వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ ఇంట్లో పూరీలు చేసుకుంటే పూరి టిఫిన్ దిస్ ఈస్ పూరి అంటే ఆ గోర్లు ఎక్కడన్నా పోనీ. ఆ గోరి పూజలు చేసుకున్న ఆ గోరివి లిప్టిక్ మొత్తం రాసుకుంటది అంతా. లిప్టిక్ పెట్టుకుంటారా ఆ గోర్లు? మీరే నా మొత్తం పూర్తి రాసుకుంటది, లిప్టిక్ పెడుతుంది. నేను సతత ధర్మం కోసం చేస్తున్నాను. నువ్వు ఒకదాని ధర్మం చేస్తే అవుతుందా చెప్పు? సతత ధర్మం అంటే ఇప్పుడు మన దేశం ఉంది, మన తెలంగాణ ఉంది, అందులో మన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏం చెప్తే జరుగుతుంది. పింఛన్లు ఇవ్వాలన్నా వద్దా, రైతులకు మునుగప్పుడు పడాలన్నా వద్దా, ఆయన సంతకం పెడితేనే జనాలకు పడతాయి. ఆయన ఉన్న రోజులు ఆయన చెప్పిందే వేదం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు రావాలంటే ఆయన సైన్ పెట్టాలి ప్రభుత్వం. ఆయన చెప్పింది. ఇప్పుడు ఆయన పని వచ్చి చేస్తుందా? అఘోరి కదా. ఇప్పుడు అఘోరి దేవత, సీఎం పదవిలో ఈమెను కూర్చోమని దేశం పరిపాలన ఏం చేస్తారు అసలు అవకాశం ఇస్తే? ఆమెది చక్కగా లేదు. ఆ కార్ నడిపిస్తారు అఘోరులు ఎక్కడన్నా, అవి తలకాయలు వేసుకుని తిరుగుతుంది, రుద్రాక్షలు వేసుకుని తిరుగుతుంది. అఘోరిని పక్కన వచ్చి ఏం చేస్తావు? అఘోరి ఇప్పుడు నాలుగు పక్కన వచ్చింది అనుకో, ఏం చేస్తావు నువ్వు? అఘోరు కావు తల్లి, అఘోరు బట్టలు ఇప్పేసి ఏదైనా హోటల్లో పని చేసుకొని చెప్తా, బిజినెస్ చేసుకొని చెప్తా, బిజినెస్ చేసుకుని బతుకు, నేను నమ్ముతాను. నువ్వు అఘోరు అయితే వచ్చిన పక్కన కూర్చో, నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పాను. ఓకే, ఆ వశీకరణ అంతా నిజమన్నటవా? అంటే అమ్మాయిని వశీకరణ చేసుకోవడం అంతా? నాకు ఫోన్ సైలెంట్ ఫీలింగ్ దట్ యూ నాకు చెప్పినప్పుడు నువ్వు ఎలా మెయింటైన్ చేయగలుగుతావు? ఫీలింగ్ దట్ నేర్చుకోండి. చెప్పండి, అంటే అఘోరి నిజం ఫేకా అబద్ధమా? నిజంగా చెప్పాలంటే అఘోరి అంటే ఫేకే. అఘోరి అంటే ఐఫోన్ మెయింటైన్ చేయొద్దు. డబ్బులు ఎక్కడికి వస్తుంది? ఇక్కడ నుంచి కుంభమేళకు వస్తుంది, పెట్రోల్ డబ్బులు ఎక్కడ వస్తున్నాయంట? నాకు అదే అర్థమైతలేదు. మరి ఐఫోన్ లో ఫోన్ పే డబ్బులు వేయించుకుంటుందా, ఎవరన్నా వేస్తారా, లేక ఆమె దగ్గర డబ్బులు ఉందా? డబ్బులు ఉన్నాకనే దిగింది రంగంలోకి. ఆమె ఫోన్ పే కార్ చూసుకుంటే మరి అఘోరి ఎక్కడ ఉందో తెలుస్తుంది. అవి రెండు తీసేసుకుని అఘోరిని వదిలేయాలి. మరి కార్ పోతే పాడవదు, ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు అఘోరులు అన్నం తింటారా? చూసినావా? అన్నం బిస్కుని తింటుంది, నేను వాటరే తాగనన్నది, వాటర్ తాగుతుంది, అన్ని తింటది. నేను చచ్చిపోయిన ఫీలింగ్ తింటాడు, ఫీలింగ్ తింటది. అఘోరి ఒక రాసలీల వీడియో బయటకు వచ్చింది, ఇట్లా ఒక అమ్మాయితో పట్టుకుని. నిజమంట? ఏమో చెప్పలేము. నిజమే అట్లా చేయొచ్చా మరి? అఘోరిని చెయ్యరు కదా, మన అందుకే దొంగ అఘోరి అని చెప్పి దొంగ అఘోరి అంటావు. సో నిన్న కుంభమేళ అన్నావు కానీ, కుంభమేళలో ఒక అమ్మాయి చాలా ఫేమస్, మోనాలిసా. మోనాలిసా మీద నీకు ఏమైనా క్రష్ కలిగిందా? అంటే నీకు అమ్మాయి మీద కలుగుతా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఓకేనా మోనాలిసాని? లేదు, నాకు మోనాలిసా నచ్చింది ఏంటంటే ఒక ఆమె పూసలు అమ్ముకుంటూ అక్కడ ఉంటే ఆ కళ్ళు చూసి వీడియో పెట్టినోడు దేవుడు. ఆమె ఫేమస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి రూపాయి సంపాదించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఒక 3 అక్కచెల్లెలంట, వాళ్ళ గుడిసెలా కోట వేసుకుని ఉన్నారు వాళ్ళు అక్కడ. కాబట్టి ఆమె వల్ల బెనిఫిట్ అయిందని నేను అనుకుంటా. అంటే వాళ్ళంటి వాళ్ళు ఉండే వాళ్ళకు ఆమె మంచిగా చూసుకుంటే చాలనుకుంటా. నాకైతే బాగా నచ్చింది ఆ విషయంలో. ఒక పేదమని గొప్ప చేశారు కాబట్టి అది నాకు నచ్చింది. తను ఫేమస్ అవడం వల్ల ఇంత వేరే వాళ్ళ కడుపు నింపుతుంది కాబట్టి నీకు నచ్చింది? నాకు నచ్చింది. అవునండి, చూడగానే నీ కళ్ళు అవేం నచ్చలేవు.
ఒక అమ్మాయిని చూస్తే నచ్చడానికి రోడ్డు ప్రభుత్వ 1,00,000 మంది అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయిని నచ్చితే ఏం చేస్తామండి? అది తప్పు కదా. ఇప్పుడు ప్రతి అమ్మాయిని చూస్తాం, ఐశ్వర్య కూడా కావాలని కోరుకుంటాం, ఎవరు దక్కేది అది తప్పది. ఎందుకంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరికి నచ్చితే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అగ్గోరు ఐ మీన్ మోనాలిసా వచ్చి ఒక ప్రపోజల్ పెట్టింది అనుకో, బాలు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మధ్యలో పెళ్లి చేసుకున్నాం అంటే చేసుకుంటావా? తను ఒప్పుకుంటే నేను చేసుకోవడం తప్పేం లేదు, బరాబర్ చేసుకుంటాను. మోనాలిసా పెళ్లి చేసుకోవడానికి రెడీ. ఓకే. ఇప్పుడు బాలు మిమ్మల్ని బయట స్క్రాప్ బ్యాచ్ అంటుంటారు కదా, అది అలా మాటినప్పటికి ఎలా అనిపిస్తుంటది? నిజంగా మేము స్క్రాప్ బ్యాచ్ అనుకోవచ్చా? నేను ఎవరు ఏమనుకున్నా నేను ఉప్పల్ బాల్లాగానే బతుకుతాను. నేను ఆటోలు పోతాను, బైక్ల మీద పోతాను, రోడ్ల పోటీ నడుస్తాను, రోడ్లు ఊడుస్తాను, బట్టలు విండుతాను, ఆఫీస్లో పని చేసుకునే బతా. నేను క్యాట్ బ్యాచ్ అన్నా, వేస్ట్ గాడన్నాను, చిల్లర్ గాడన్నాను, ఎంతమంది ఏమనుకున్నా నేను ఐ డోంట్ కేర్. నా బతుకు నేను బతుకుతాను. చేసే పనులు నిజాయితీ ఉంటే చాలు. నా నిజాయితీ ఉంటే చాలు. నన్ను ఎవడైనా గెలుకుని నా దగ్గరికి వస్తే నా మూడో ప్రపంచాన్ని చూపిస్తాను. అంతేగాని ఏదో రోడ్డు పోటీ తిరుగుతుంది, ఏదో బ్యాడ్ కమెంట్స్ పెట్టి ఏగి అంటే అనుకో ఫోన్లు అనుకుంటాను, చిల్లర పూకోలే వేస్ట్ నా కొడుకులు అని అనుకుంటా. నన్ను గెలుకుని నా శుద్ధికి వస్తే నేను మూడో ప్రపంచాన్ని చూపిస్తా. అప్పుడు ఇంటి దాకా వెళ్ళి చూపిస్తా. అప్పుడు నీ పర్సనల్ లైఫ్ అడుగుతున్నా, నువ్వు చిన్న ఉన్నప్పుడు ఎప్పుడన్నా లవ్ చేసావా? అంటే నీకు ఏమన్నా లవ్ ఎక్స్పీరియన్స్ ఉందా? బ్రేకప్స్ అయినా చిన్నప్పుడు లవ్? 7th క్లాస్ ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంట్రెస్ట్ గా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నా, ప్రామిస్ చెప్పాలంటే. కానీ అమ్మాయి పెళ్లి అయిపోయింది, లవ్ బ్రేకప్ అయిపోయింది. అప్పటి నుంచి నేను జీవితంలో లవ్ అనే ఫీలింగ్ నాలో లేదు. ఇక మా ఫ్యామిలీ కూడా బాగాలేదు, ఇబ్బందులు పడ్డారు. మా నాన్నగారు చనిపోయారు, ఇప్పుడు మా అమ్మకు గోళీల డబ్బులు కావాలి, మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. ఇవన్నీ బాధలు పెట్టుకుని లవ్వులు గివ్వులు ఎందుకు నాయన, కష్టం చేసుకుంటే రూపాయలు సంపాదించి వాళ్ళకి ఎట్టవచ్చు అని చెప్పి ఫిక్స్ అయ్యి పని చేసుకుంటున్నా అంతే. అసలు బాలు నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అనే ఆలోచన నీకుందా? నాకు ఇప్పుడైతే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, కానీ నేను సంపాదించి కొంచెం మా ఫ్యామిలీని ఒక సెట్ చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఓపెన్ గా. బాలు నువ్వు ఇంత అందంగా, ఇంత హ్యాండ్సమ్ ఉండడానికి కారణం ఏదో? మన సన్ స్క్రీన్ వాడతావు, అసలు ఇంత అందంగా ఎట్లా ఉన్నావు? అసలు ఇంత అందంగా ఎట్లా పుట్టినావు? నాకు దేవుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ అనుకుంటా, దేవుడు ఇచ్చిన అందం అనుకుంటా. నిజం చెప్పడం నేను ఏమేమి యూజ్ చేయను. ఐఎమ్ దిస్ ఇస్ సంతూర్ సాబ్ ఒక్కటి పెడతా నేను. 5 రూపాయల సంతూర్ సాబ్ విలేజ్ లో, 2 రూపాయల షాంపూ, అది తప్ప డవ్ షాంపూ తప్ప నేను ఏదో యూజ్ చేయను. ఏం క్రీములు రాయ, జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ, జస్ట్ పోరాడ లైట్ గా లిఫ్ట్ పెదలో రాసుకుంటా. అంత మించి నేను ఏం యూజ్ చేయను. నాకు ఏం మేకప్ ఉండదు, నేను ఏం రాసుకుని ఫ్రెండ్ ఇదిగో రాసుకుని రాను. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ వాడతా, నేను ఫేర్ అండ్ లవ్లీ వాడతా. వాడచ్చు కదా, అలా నా ఇష్టం. అది నాకు నేను చిన్నప్పుడు ఏది వాడిన అదే వాడతా, కొత్తగా అయితే వాడను. కొత్త సబ్బు వస్తుంది 300 డబ్బాలు, తెల్లగా అయితే రుద్దు కూడా తెల్లగా కాలేము. గాడిది గుర్రం కాదు, గుర్రం గాడిది కాదు. ఏదైనా దేవుడిచ్చిన అందం దేవుడి ఇస్తాం. కొంచెం ఏసీలు ఉండి మంచి ఫుడ్ దొరికితే తెల్లగా అవుతాం. గుద్దపల్సి ఉన్న వాళ్ళు బాగా సంపాదించిన లేసులో వండుకుని 20 గంటలు ఒక 10 మంది పని మనుషులు ఉంటే వాళ్ళు గ్లామర్ గా మెయింటైన్ చేయొచ్చు, హీరోలు కూడా కావచ్చు. నాకు అంత లేదు, నేను ఉండేదే కిరాయి ఇల్లు. వండుకుంటే నా ఇంట్లో నేను తింటా, పూటకు బతుకుతా అంతే. ఇప్పుడు అందరూ ఉప్పల్ బాలు అంటారు, కానీ అసలు నీ ఇంటి పేరు ఏంది? అసలు నీ పేరేంది అసలు ఒరిజినల్ గా? ఒరిజినల్ పేరు, నా పేరు ఎక్కి బాలకృష్ణ. అంటే మీ బాలబాబు ఫ్యానా మీరు? బాలకృష్ణ ఫ్యానా? కాదు, అందరు ఫ్యాన్స్. ఓకే. నా ఇంకా ఉప్పల్ బాలని టైటిల్ టిక్ టాక్ లో ఉప్పల్ బాలు అని పడిపోయింది. అసలు బాలు ఎంతవరకు చదువుకున్నావు? అసలు బీటెక్ చేసినావా, ఎంటెక్ చేసినావా? అసలు ఏం చదువుకున్నావు, ఏం చదివినావు? నేను ఏం చదువుకున్నాను, 10th క్లాస్ SSC. పాస్ అయినావా లేకపోతే? పాస్ అయినా, సప్లిమెంటరీ. ఐ డోంట్ నో. చిట్టీలు కొట్టి పాస్ అయినా. ఓకే, చిట్టీలో కొట్టడం మహారాజాను. సూపర్. నా రైటింగ్ కూడా చాలా బాగుంటది. ఓకే, పడిపోతారు చాలా మంది నా రైటింగ్. మీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? నాకు ఈ సబ్జెక్ట్స్ అని తెలియదు, అన్ని అంటే ఒకటే. ఏంది ఈ మధ్యలో కిట్టి పెట్టుకుంటలేదు, మేకప్ కిట్ పెట్టుకుంటలేదు, మధ్య ఎక్కడ అనిపించలేదు? లేదు, బ్యాగ్ ఉంటది ఎప్పుడు. ఈ రోజు ఏంటంటే సడన్ గా నేను వీళ్ళ ఊరికి వెళ్ళేసి వచ్చాను. సడన్ గా ఇంటర్వ్యూ ఉంది రావాలంటే అర్జెంట్ గా నేను వచ్చాను, అది తీర్చుకోలేదు. అంటే ఇప్పుడు 24 గంటలది. సో బాలు నేను వచ్చి అడిగినప్పుడు, వైద్యశాఖకి అడిగినప్పుడు, ఒక ఇంటర్వ్యూలో వైద్యశాఖకి అడిగితే మన బాలు బిగ్ బాస్ కోవాలని అన్నాడు. నిజంగానే బిగ్ బాస్ కోవాలని ఇంట్రెస్ట్ ఉందా నీకు? రియల్ గా బిగ్ బాస్ కోవాలి నాకు ఉంది. అవకాశం వస్తే మాత్రం కంపల్సరీ వెళ్తే, అవకాశం రాకుంటే మాత్రం పోలేను అంతే. అంటే ఏం చేద్దాం అనుకుంటా బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నావు బాలు? అందులాగా నేను బిగ్ బాస్ పోతే నేను రూపాయి సంపాదించుకుంటే మా ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. నా వంతు మా బ్యాచ్ లో కొంతమందికి హెల్ప్ చేయడము, నా కొంతమందికి మా విలేజ్ లో కొంతమంది ఇల్లు కూలిపోయిన వాళ్ళు, మా సొంత విలేజ్ లో మా సొంత ఊర్లో ఏదో ఒకటి చెయ్యాలని మా ఊరు తరపు నుంచి నేను వెళ్ళాను కదా, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, అదేదో కొంచెం హెల్ప్ చేయడం. కొంతమందిని పేదవాళ్ళు, నాకు కొంతమంది చిన్నప్పటి నుంచి కొంతమంది చేయాలని నాకు కోరిక ఉంది. ఒకవేళ నేను డబ్బులు సంపాదిస్తే నా నుంచి రూపాయి హెల్ప్ చేయాలనుకుంటున్నా. అది జరిగితే
జరిగితే హెల్ప్ చేస్తాను, లేకుంటే మాత్రం చేయలేదు. అదే అంతే. ఓకే బాలు, మరి ఇప్పుడు మెయిన్ ఏంటంటే నువ్వు వచ్చి 10 సంవత్సరాలు ఉండొచ్చా? అవును. ఫేమస్ అయితే చాలా 10 సంవత్సరాలు. అప్పటి నుంచి ఎన్ని మూవీస్ చేసినావు నువ్వు? నీకు ఏదైనా మూవీస్, పెద్ద మూవీలో ఆఫర్ వచ్చిందా? ఆఫర్ వచ్చి రిజెక్ట్ అయినా? లేదు, నేను అప్పటికే 8 సినిమాలు చేశాను. 8 సినిమాల్లో 2 సినిమాలు రిలీజ్ అయినాయి, ఇంకా 6 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కానికి. ఓకే, అంతే. ఇప్పుడు సినిమాలో నువ్వు షూటింగ్ వెళ్తావు కదా, నా షూటింగ్ లో ఎప్పుడు ఇట్లా విమర్శలు ఎదుర్కొన్నావా? అసలు ఎందుకు ఇక్కడ నిలబడ్డావు, అక్కడ తిన్నావు, ఇక్కడ తిన్నావు అట్లా? నిజంగా చెప్పాలంటే నా లైఫ్ లో నేను ఏ సినిమాకి వెళ్ళినా ఈ రోజు నన్ను చివరి నాకు బస్ ఇచ్చారు, ఫుడ్ తెచ్చి కమ్మగా పెట్టారు. మూవీస్ లో మాత్రం మస్తు ఎక్స్పెక్ట్ ఇచ్చారు. జబర్దస్త్ పోయినప్పుడే ఒక శ్రీదేవికి పోయినప్పుడే ఒక శ్రీదేవిలో మాత్రం ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు హైపరాజ్ టీమ్ లో చేసినప్పుడు మంచిగా చేస్తాను. సులిగారు సుధీర్ దగ్గర చేసినప్పుడు కూడా మంచిగా అనిపించింది. సులిగారు సుధీర్ సులిగారు సుధీర్ సుడిగాలి సుధీర్ ఆయన ఒక గెటప్, నేను పెళ్లి కూతురు ఉంటా, రేష్మి ప్లేస్ కూర్చొని నా మెడల్ పుస్తకం కడతారు. అండి నా సుధీర్ పెళ్లి అయిందండి, సాయంత్రం ఫస్ట్ నైట్ అండి లైవ్ పెడతానండి చూడండి అని డైలాగ్ ఇచ్చారు. అది సుధీర్ తో నేను పెళ్లి చూపులో కూర్చుంటా. కూర్చున్నప్పుడు ఆ షో అయినప్పుడు, ఆ షో కాకముందు నెక్స్ట్ ఇంకొక షో ఉంటది. ఆ షో ఉన్నప్పుడు ఎవరెవరంటే సులిగారు సుధీర్ అండ్ గెటప్ సీను, గెటప్ రాంప్రసాద్ ఉంటారు కదా, వాళ్ళ ముగ్గురు స్కిట్ జరిగినప్పుడు నన్ను దాంట్లో ఒక ఆయన అవమానించాడు. అంటే స్కిట్ జరిగేటప్పుడు అక్కడ కూర్చోవచ్చు, మంగ్లీ వాళ్ళు ఉన్నారు, జబర్దస్త్ వాళ్ళు ఉన్నారు, శ్రీదేవి వాళ్ళు, కొంతమంది చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు, మంచి మంది, శేఖర్ మాస్టర్ ఉన్నారు, చాలా మంది. అటు కొంతమంది కూర్చున్నారు, ఇటు కొంతమంది కూకున్నప్పుడు అక్కడ కూర్చోవచ్చు అట. అప్పుడు నేను పెళ్లి కూతురు అయినా. ఆ స్కిట్ అయిపోయినాక నెక్స్ట్ స్కిట్ నాదే ఆ స్టేజ్ మీద. కాబట్టి అక్కడ డైరెక్టర్ గారు, ఆ శేఖర్ మాస్టర్ డైరెక్టర్ గారు, మంగ్లీ గారు అందరూ, ఆ డైరెక్టర్ ఉంటారు కదా, ఆ బాలో ఏం కదా పైన వెళ్ళి కూర్చోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పి పైన కూర్చోబెట్టారు. పైన కూర్చోబెడితే ఇలా ముగ్గురిట్లో ఒక ఆయన ఇక్కడ కిందికి అన్నాడు. ఎందుకు అన్నా, ఇట్లా కిందికి అన్నాడు. ఎందుకు చెప్పండి సార్ అన్నా. ఇక్కడ ఎందుకు కూర్చోంటే ఆ డైరెక్టర్ ఇక్కడ కూర్చోమన్నాడు, నెక్స్ట్ కి ఇష్టం కదా ఇక్కడ కూర్చోమని చెప్పాడు. అంటే ఇక్కడ కిందికని తిప్పి, ఏమొద్దు కింద వెళ్ళిపో, నీది నెక్స్ట్ సీన్ కదా నేను పిలుస్తాను అన్నాడు. పిలిచింది నువ్వు కాదు కదా, నువ్వు కూడా షో చేస్తున్నావు, నువ్వు నన్ను పిలవలేదు, పిలిచింది డైరెక్టర్, వాళ్ళు పిలిచారు, వాళ్ళు ఎవరికి లేదు, నువ్వెందుకు కిందికి పోమన్నా నాకు అర్థం అని చెప్పి నన్ను కింద దింపారు. అప్పుడు నాకు బాధ అనిపించింది ఆయన చూస్తే. కానీ ఆయన మాత్రం ఇక బాధ ఉంది లైఫ్ లో, ఆయన అస్సలు మర్చిపోలేను. వాళ్ళు ఇంత మంచిగా మాట్లాడే నువ్వు తాగుతావు అంట కదా, తాగడం అలవాటు నీకు ఎట్లా వచ్చింది అసలు? ఇప్పుడు తాగుతావు, ఇంకా బీర్లు తాగుతావా, ఏం తాగుతాను? లేదండి, భారతదేశంలో 10 మంది తాగుతారు, తింటారు, ఎంజాయ్ చేస్తారు, ప్రతి ఒక్కరు కోరికలు ఉంటాయి. నేను బరాబర్ బీర్ తాగుతా, మందు తాగుతా. నేను తాగను, నేను బుద్ధిమంతులని ఎప్పుడు నేను చెప్పలేదు. ఐ డోంట్ ఆల్కహాల్ నాకు ఇష్టం ఉంది, కానీ నేను డైలీ తాగను, ప్రామిస్ చెప్పాలంటే. నేను డబ్బులు పెట్టుకుందా అంటే నాకు డబ్బులు రోజు ఒక బీర్, నేను అలా తాగను. ఎక్కడికైనా సందర్భం ఈవెంట్కి వెళ్తే, మా చుట్టాలతో ఒక ఫంక్షన్ అయితే, నాతో పాటు మా బావ వాళ్ళు వచ్చినప్పుడు మా బావతో పాటు నేను బీర్ తాగుతాను, కానీ నా సొంతంగా అయితే నేను తాగను. వైద్య సత్యతో కూడా ఎప్పుడైనా సిట్టింగ్ చేశారా బీర్లు తాగటాలు? ఎట్లా? లేదండి, మేము ఎప్పుడు తాగం. వైద్య సత్య కూడా తాగడా? అసలు ఆల్కహాల్ కాదు కదా, అనగా అలాంటి కోరికలు ఇష్టం ఉండే. మటన్ చికెన్ తింటాడే కానీ మందు తాగు, నేను తాగుతా. మీరు తాగుతుంటే వద్దు బాల అంటే చెప్తాడా? ఏం లేదు, తాగుతా, తాగు బాబు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయంటాడు, అట్లేం లేదు. బీడు తాగు అట్లేం అన్నాడు, కోఆపరేట్ చేస్తుంటాడు. ఓకే, వాళ్ళ బాగా అనిపిస్తుంది నీకు యువశేఖర్ కొడంగల్ కి అఫైర్ ఉన్నట్టు బయట టాక్, దాని గురించి ఏమంటావు? దిస్ ఇస్ మంచి ఒక ఫ్రెండ్ అన్నయ్యలు అంటాడు, ఆయనతో నాకు అలాంటి ఫీలింగ్ లేవు. ఓకే, అంటే తను చూస్తే మూడు రాదు అసలు, అంటే అలా కాదు, నాకు ఒక అన్నయ్యలో ఉంటాడు మూడు, నిన్ను చూస్తేనే మూడు రాదు, వాన్ చూస్తే వస్తుంది. అంటే నిజంగానే, అంటే బయట వినిపిస్తున్నారు, నిజమా కాదా అని డౌట్. మంచి ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళు. ఇప్పుడు మెయిన్ గా నువ్వు చాలా సార్లు నేను అనుష్కలాగా ఉంటా అంటావు. సో అనుష్కతో ఎందుకు పోల్చుకుంటున్నావు అసలు? నేను నిజం చెప్పంటే అనుష్కలాగానే ఉంటాను. దిస్ ఈస్ టచ్చర్ గానీ, నా బాడీ, నా ఫిజిక్స్ మొత్తం అనుష్కలా ఉంటది. చాలా మంది అంటారు బాలు నువ్వు నిజంగా సారీలో అనుష్కలా ఉంటావు, సెక్సీగా అంటారు తెలుసా నన్ను. హైట్, నీ టచ్చర్, నీ బాడీ, నీ ఫిజిక్ బాగుంటుందని చెప్తుంటారు. సో బాలు, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నువ్వు నేను ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తా అన్నావు. నిజంగా నీకు పొలిటికల్ రావాలని ఆశ ఉందా నీకు? అవునండి, నాకు కూడా కొన్ని కోరికలు ఉండే. చిన్నప్పుడు నాకు ఒకటి ఎమ్మెల్యేది చేయాలని ఒకటి కోరిక ఉండే, అనుకున్నాను. అతి త్వరలో కూడా నేను చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నా. ఓకే బాలు, మనము నీకు నవరసాలు అంటే తెలుసా? తెలుసు. నవరసాల్లో ఒక అన్ని రసాలు తెలుసా? అన్ని రసాలు. నీకు అన్ని రసాలు ఉన్నాయి దగ్గర? ఉన్నాయి. ఏ రసం ఉంది దగ్గర? అన్ని రసాలు ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు రసాలు చూపించే టైం నాకు లేదు, ఎందుకంటే నాకు వర్క్ ఉంది. కాబట్టి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు. రసాలు గిసాలు ఇవ్వలేదు. నవరసాలు వద్దులే కానీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ బాలు అడుగు.
ఒకటేంటంటే నీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు అంటావు? ప్రభాస్. ఎందుకు? నాకు ఆయన అంటే బాగా ఇష్టం. ఆయన మూవీస్ కానీ, ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడే విధానం కానీ, ఆయన ఎక్కడికి వెళ్ళి ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం కానీ, ఈ షో చేస్తా, అది పెడతా, ఇది చేస్తా, ఇక్కడికి రాండి మీరు, ఇది ప్రోగ్రామ్ చేస్తా అని చెప్పి అలాంటి అందరిని పిలిచి ఎప్పుడు ప్రజల్ని ఇట్లా తొక్కుడు చేయడం, చనిపోవడం అట్లా చేయలేదు. కాబట్టి నాకు ఆయన అంటే బాగా ఇష్టం, రెస్పెక్ట్.